హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ పోసుకుంటున్నాను. కూరకు సరిపడగా 2.5 గరిటెలు పోసుకున్నాను ఈ గరిటెతోటి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము. నూనె కాగిపోయింది. సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుంటున్నాను. కొంచెమే పోసుకోవాలి, బాగా ఎక్కువ పోయకూడదు. ముక్కలు ఉడకాలి కొంచెం, అందుకు కొంచెం వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము సరిపడగా. ఒకసారి కలిపేసుకొని మగ్గించుకుందాము కాసేపు. మగ్గించుకుంటే కూర అయిపోయిద్ది. చూడండి, మగ్గిపోయింది, కూర అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.